భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన తాజా వ్యాఖ్యలు, గృహ కార్మికుల కనీస వేతనాల అమలు కోసం దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 10 యూనియన్లు కలిసి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో గృహ కార్మికులకు చట్టబద్ద కనీస వేతనాలు అమలు చేయాలని కోరగా ఉద్యోగాలు కోల్పోతారనే కారణంతో ఆ పిటిషన్ను తిరస్కరించడంపై యూనియన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గృహ కార్మికుల బలహీన పరిస్థితులను, దోపిడీని పరిగణనలోకి తీసుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారు. డొమెస్టిక్ వర్కర్స్ రైట్స్ యూనియన్ మరియు పిఎన్ తోజలారిగల్ సంఘం వంటి తాకం సంస్థలు ఈ పిఐఎల్లో పిటిషనర్లుగా ఉన్నట్లు తెలిపారు. దేశంలోని పలు నగరాల్లో యూనియన్లు రాజ్యాంగబద్ధ నిరసనలకు పిలుపునిస్తూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నాయి. నమస్తే అండి, నా పేరు లక్ష్మీప్రియ. ఈరోజు స్టేట్ లెవెల్లో మేము జనరల్ బాడీ మీటింగ్ చేయడం జరిగింది. డొమెస్టిక్ వర్కర్స్ ఇది. అయితే మేము కొన్ని డిమాండ్స్ మేము గవర్నమెంట్కి చేరాలని మా ప్రయాస. ఫస్ట్ ఏంటంటే వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను వెనక్కి రద్దు చేయాలి. ఈఎస్ఐ కార్డును మాకు కూడా అమలు చేయాలి. వారానికి ఒక సెలవు కావాలి. మాలాంటి పేద పిల్లలకి స్కాలర్షిప్స్ అనేది కావాలి. ప్రతి ఒక్కరిని కూడా ఒక గృహ కార్మికుల్ని గుర్తించాలి. సంక్షేమ బోర్డు మాకు కావాలండి. ఈ మా డిమాండ్స్. అలాగే డొమెస్టిక్ వర్కర్స్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 15 సంవత్సరాల తరబడి కూడా ఇల్లులు రాలేదు. వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళకి ఇల్లు ఇస్తారని మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వరకు చేరుతాయని మేము ఆశిస్తున్నాం. నమస్తే అండి, నా పేరు ఉమామహేశ్వరి. డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. అదే స్టేట్ లెవెల్ మీటింగ్ అయిపోయింది. స్టేట్ లెవెల్ మీటింగ్లో మేమందరం పాల్గొన్నాం. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీగా లక్ష్మీప్రియ, ఉమామహేశ్వరి, లావణ్యాలు పాల్గొన్నారు. అయితే ఇక్కడ యూనియన్ గురించి, యూనియన్ యొక్క విశిష్టత గురించి అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే మా డిమాండ్స్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా జస్టిస్ సూర్యకాంత్ గారు ఇచ్చిన వ్యాఖ్యలపై మేము కొంచెం వ్యతిరేకిస్తున్నాము. అలాగే మాకు కూడా చట్టపరమైన హక్కులు కావాలని మేము పోరాడుతున్నాము. గృహ కార్మికులందరికీ కనీస వేతనాలు చట్టబద్ధమైన అమలు చేయాలనే డిమాండ్ దాఖలు చేసిన పిటిషన్ని మేము తిరస్కరిస్తున్నాము. వారానికి ఒకరోజు సెలవు కావాలి. అలాగే సంక్షేమ బోర్డు కావాలి. మేమే కాదు, మా పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ నుంచి మాకు అన్నీ అందేలా ఉండాలి. మా డొమెస్టిక్ వర్కర్స్ కూడా రిజిస్ట్రేషన్, అలాగే యజమానులకు కూడా రిజిస్ట్రేషన్ ఉండాలి. మా సమస్యలు ఏవైనా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లాలని మేము అందరం పోరాడుతున్నాం.